హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా సాటర్డే అండ్ సండే నేను ఏం చేశాను ఆస్ట్రేలియాలో అనేది చూపిస్తాను. ఇక్కడ మీకు తెలిసినట్టయితే మనకి ఫుల్ టైం జాబ్ ఉంటే మండే టు ఫ్రైడే, సాటర్డే సండే మాత్రమే మనకు దొరుకుతుంది ఏదైనా వేరే పనులు చేసుకోవడానికి. సో అది నేను ప్రొడక్టివ్గా ఎలా చేస్తాను అండ్ నేను ఏమేమి చేస్తాను అనేది చూపిస్తాను. ఇక్కడ ప్రతి వీకెండ్ వచ్చేసరికి మాకు డిఫరెంట్గా ఉంటుందండి. ప్రతి వీకెండ్ సేమ్ ఏమీ చెయ్యము, డిపెండ్స్ అనమాట. ఏది ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రయారిటీ టాస్క్ ఉంటే అది ఫస్ట్ చేస్తాను. బట్ నేను కంపల్సరీ చేసేది ఇంకొకటి ఏంటంటే క్లీనింగ్ అనమాట. కంపల్సరీగా నేను వీక్కి ఒకసారి క్లీనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకుంటాను. ఎందుకంటే మనం అలానే వదిలేస్తే అది ఒకేసారి చేసుకోవాలంటే చాలా ఎక్కువసేపు పడుతుంది. సో అదొకటి ఫీలింగ్. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే క్లీన్గా ఉంటేనే నేను నెక్స్ట్ పని చేయగలను అండ్ వంట చేసుకోగలను అనమాట వీక్ డేస్లో. సో అందుకే నేను ఏం చేస్తానంటే మ్యాక్సిమం సాటర్డే పెట్టుకుంటాను క్లీనింగ్. ఒక్కవేళ సాటర్డే ఏదన్నా పని ఉంటే సండే పెట్టుకుంటానమాట. నేను క్లీనింగ్ చేస్తూ మీకు కొన్ని చూపిస్తున్నాను, మీరు ఏం చేస్తారు, బోర్ ఫీల్ అవుతారని చెప్పి. ఇవి డేట్స్ అనమాట, మనకి స్పట్ షర్ట్లో ఉంటే తెచ్చుకున్నాం మేమున్న, బాగానే ఉన్న టేస్ట్. సో డేట్స్ అనేది మీరు కంపల్సరీ తినండి. ఉమెన్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మనకి చాలా ఎనర్జీ ఇస్తుందన్నమాట, ఇన్స్టెంట్ ఎనర్జీ. సో ఫస్ట్ వచ్చేసరికి నేను వాష్ చేసిన యుటెన్సిల్స్ లోపల సర్దేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఈ పని చేసేసుకుంటే మనకి ఫ్రీ అయిపోతుంది కిచెన్ సగము. అది దాంతోనే స్టార్ట్ చేశాను నేను అరేంజ్మెంట్ కిచెన్ది ఎలా పెడతానంటే ఈజీగా పెట్టుకుంటానండి. అన్నీ ఒకే ప్లేస్లో పెడతాను, గుర్తుండే ప్లేసెస్లో లాగా మార్చను దాని అరేంజ్మెంట్. ఎందుకంటే మేమిద్దరము కుక్ చేస్తాము కిచెన్లో. సో ఈజీగా ఉండాలి మా హస్బెండ్కి కూడా చేయడానికి అన్నట్టుగా నేను అరేంజ్ చేస్తానన్నమాట. అండ్ నా దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, నేను ఎలా అరేంజ్ చేసుకుంటాను అనేవి నేను ఫర్దర్గా వీడియో ఇంకోటి చేస్తాను. కిచెన్ డెడికేటెడ్గా కిచెన్ గురించి అండ్ హోమ్ గురించి సపరేట్గా చేస్తాను. సో ఇవి వచ్చేసరికి మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్ అనమాట. మా ఫంక్షన్కి ఇది సెట్ వచ్చినాయి మా వెడ్డింగ్ అప్పుడు. సో ఇవి నాకు బాగా యూజ్ అయినాయి. ఎవరిచ్చారో నాకు గుర్తులేదు కానీ ఇండియా నుంచి తెచ్చుకున్నాను నేను అవి. బాగా మంచి థాట్ఫుల్ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు మాత్రం. నేను చాలాసార్లు యూజ్ చేశాను అవి. ఇక్కడ మనకి మైక్రోవేవ్ ఉండిద్ది కాబట్టి అలాంటివి మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ క్లీనింగ్కి నేను ఏం చేస్తానంటే మనకి పాతవి అయిపోయిన క్లోత్స్ ఉంటాయి కదా, వాటిని నేను ఖాళీగా ఉన్న టైంలో కట్ చేసుకొని మనకి కర్చీఫ్ సైజ్ ఎంత ఉంటుంది అంత సైజ్ కట్ చేసుకుంటాను ఇండివిజువల్ పీసెస్. అది ఒక పీస్ తీస్తే నేను ఒక 1 వీక్ డేస్లో నార్మల్గా మనం తుడుచుకోవడానికి ఏదైనా పట్టుకోవడానికి అలా యూజ్ చేసుకొని వీకెండ్కి క్లీనింగ్ యూజ్ చేసేసిన తర్వాత ఇంకా పడేస్తానమాట. సో నేను అలా వేరే ఐటెం కొనకుండా ఉన్న వాటిల్లోనే నేను రీసైకిల్ చేసినట్టు చేసేస్తాను. సో అలా అయితే మనం దాన్ని 100% యూస్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఐటెం కొనకుండా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగా. సో నేను చెప్పడమే కాదు, నేను ఇవన్నీ ఫాలో అవుతాను నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు. సో నేను అందుకే మీకు చెప్తాను. ఇవి చూసారా, మెడిసిన్స్ కిచెన్లో ఉన్నాయన్నమాట. సో మొన్న మా హస్బెండ్కి అవసరం అని చెప్పి లోపల నుంచి తీసాను మెడిసిన్స్ది బాక్స్, అది కిచెన్లోనే పెట్టేశాను అనమాట. సో అదే ఇప్పుడు లోపల పెట్టేస్తున్నాను నేను తీసుకెళ్ళి హాల్లో. మాకేంటంటే మేము ఉండేది మాకు అపార్ట్మెంట్ 1 BHK మాది. సో మా ఇద్దరికైతే సరిపోతుంది ప్లేస్. ఇది మేము ఫ్రూట్స్కి అని చెప్పి కొనుక్కొని వచ్చాము. సో అది చూపిస్తున్నాను. ఆరెంజెస్ ఉన్నాయి ఇంట్లో ప్రెజెంట్ అండ్ బనానాస్ ఉన్నాయన్నమాట. అదే చూపిస్తున్నాను మీకు మధ్యలో. మీకు మళ్ళీ బోర్ కొట్టిద్ది నేను సర్దుకోవడం చూపిస్తే అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను మళ్ళీ క్లోజ్ దగ్గరికి వచ్చేసాను, బెడ్ దగ్గరికి. ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా, సో అదే అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి మా మ్యాట్రెస్. మేము బెడ్ కొనుక్కోలేదు, బెడ్ ఫ్రేమ్. ఎందుకంటే మేము రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి మళ్ళీ అటు ఇటు మూవ్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది, ఫ్యూచర్లో కావాలంటే కొనుక్కోవచ్చు అని చెప్పి ఇది నా ఐడియానే అనమాట. బెడ్ వద్దని చెప్పి నేను చెప్పాను. మ్యాట్రెస్ అయితే మేము పర్చేస్ చేసుకున్నాము, మ్యాట్రెస్ సరిపోతుంది మాకు. సో మీరు ఎప్పుడన్నా అబ్రాడ్లో ఉంటే ఫస్ట్ అయితే మీరు కొంచెం పర్మనెంట్గా ఉండే ఇల్లు మీకు లేకపోతే నేను ఈ సజెషన్ ఇస్తాను మీకు, మ్యాట్రెస్సే తీసుకోండి. బెడ్ ఫ్రేమ్ మనకు అవసరం లేదు, మ్యాట్రెస్ ఉంటే మనకి పని అనేది జరిగిద్ది అనమాట. ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మళ్ళీ మనం ఆ బెడ్ ఫ్రేమ్ కొనుక్కుంటే మనం ఏదన్నా ఇల్లు మూవ్ అవుతే మనకి అవన్నీ ఇరిగిపోతాయి అన్నమాట. మనకి ఇండియాలో ఉన్నట్టు టేక్తో వుడ్ అలా ఏముండదు ఇక్కడ అన్నీ మనకి ఐకియాలో దొరుకుతాయి, లేకపోతే బయట స్టోర్స్లో అయినా దొరికేవి కొంచెం డెలికేట్గా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఒకవేళ మంచి క్వాలిటీవి కొనుక్కోవాలంటే ఉంటాయి, బట్ అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మనకి వెయిట్ ఎక్కువ ఉంటాయి, తీసుకెళ్ళాలి పెట్టాలి, మనం మనం మూవ్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో అందుకని టిప్ ఫాలో అవుతారని చెప్తున్నాను.
నెక్స్ట్ వచ్చేసరికి నేను క్లీనింగ్ అయితే చేశాను సాటర్డే మార్నింగ్. ఆఫ్టర్‌నూన్‌కి మా హస్బెండ్ బయటికెళ్దామని చెప్పారనమాట. సూప్ ప్లేస్ ఒకటుంది. దానికి వెళ్దామని. సో, అక్కడికే వెళ్తున్నాం మేము. ఈ సూప్ ప్లేస్ వచ్చేసరికి కింగ్ హాట్ పాట్ అంటారు. ఇది మోర్లేలో ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి మాకు ఒక 15 మినిట్స్ దూరంలో ఉంటుంది. 10 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఈ ప్లేస్‌లో నేను ఇంతకుముందు 2 టైమ్స్ ట్రై చేశాను. ఫస్ట్ టైమ్ వచ్చేసరికి మా ఫ్రెండ్స్ తీసుకెళ్లారు మమ్మల్ని. ఫస్ట్ టైం నాకు అసలు ఎలా తినాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది అర్థం కాలేదు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేను ఫిగర్ అవుట్ చేశాననమాట. సో, ఇవేంటంటే ప్లేసెస్ మనకి ఇదొచ్చేసరికి మనకి వియత్నమీస్ స్టైల్ అనమాట. అండ్ ఇవన్నీ చైనీస్, వియత్నమీస్, కొరియన్ ఇలా ఉంటాయి హాట్ పాట్స్. ఎవ్రీ కంట్రీకి డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ అంతా ఓవరాల్‌గా సిమిలర్ అనమాట. హాట్ పాట్ అనేది మనకి. ఇక్కడ ఇది స్టవ్ లాగా ఉంటుంది. దీని మీద వాళ్ళు సూప్ బేస్ అనేది మనకి తీసుకొచ్చి ఇస్తారు. ఆ సూప్ బేస్‌లో మనం ఇక్కడ ఈ ఐటెమ్స్ అన్నీ వెళ్తున్నాయి కదా! మనకి ట్రైన్ లాగా. ఇందులో ఎగ్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో. మనకి వెజ్జీస్ ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి అండ్ నూడిల్స్ ఉంటుంది. అండ్ సీ ఫుడ్ కూడా చాలా ఉంటుంది. మనం అన్నింటి మీద పైన నేమ్స్ ఉంటాయన్నమాట. మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. పర్ ప్లేట్ మనకి ప్రైస్ ఇంత అని చెప్పి ఉంటుంది. మనకి ఆ ప్లేట్స్‌లో కూడా పింక్ ప్లేట్, బ్లూ ప్లేట్ ఎలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు పింక్ ప్లేట్ అయితే మనకి $5 అండ్ యెల్లో ప్లేట్ వచ్చేసరికి 2.5 $2.50 అలా ఉంటుందన్నమాట. ఎవ్రీ ప్లేట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే అది ఉన్న ఐటెమ్‌ని బట్టనమాట. ఈ సూప్ తీసుకున్నాను నేను. ఇదైతే కేహెచ్‌పి సూప్ అని చెప్పి ఉంటుంది. ఇది ప్రిఫర్ చేస్తాననమాట నేను. మా హస్బెండ్ ఇంకొకటి వేరే ఏదో సూప్ తీసుకున్నారు. టామ్ యమ్ సూప్ అనుకుంటానది. ఈ సూప్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో నేనేం చేశానంటే నూడిల్స్ తీసుకున్నాను ఆ యెల్లో ప్లేట్‌లో. అది $2.50 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము చికెన్ కూడా ఆర్డర్ చేశామన్నమాట. చికెన్ మనకి రాగా వస్తుంది. ఆ చికెన్ పీసెస్ చాలా చిన్న పీసెస్ ఉంటాయి. అది దీంట్లో పెట్టుకుంటే మనకి కుక్ అవుతుందన్నమాట. బయట చూసారా వర్షం పడుతుంది. సో, చాలా చల్లగా ఉంది. సాటర్డే అయితే మాకు 9 డిగ్రీస్ ఉంది ఆ రోజు. చాలా చల్లగా ఉంది. ఇది చూస్తున్నారు కదా! నేను చెప్పినట్టు ఈ చికెన్ అనేది బాయిల్ అవుతుంది. చికెన్ ఏంటి అందులో బాయిల్ అవుతుందా లేదా, కుక్ అవుతుందా లేదా అని చెప్పి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. చాలా బాగా కుక్ అవుతుంది. అది కూడా మనము హీటింగ్ పెట్టుకోవచ్చు ఎంత కావాలంటే అంత. అండ్ మనం ఎక్కువ సేపు కూడా కుక్ చేసుకోవచ్చు. 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ లేదు 30 మినిట్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి టైం లిమిట్ ఏమి ఉండదు ఈ రెస్టారెంట్‌లో. ఇలా మనకి జస్ట్ మనం ఇండివిడ్యువల్స్ వస్తే ఇలా మనకి 47, 48 ఇలా నంబర్స్ చూస్తున్నారు కదా! ఇలా సెపరేట్‌గా మనకి ఇస్తారనమాట ప్లేసెస్. లేదు ఫ్యామిలీ మొత్తం వస్తే మనకి టేబుల్స్ అనేవి ఉంటాయి. ఆ టేబుల్స్‌లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది సెటప్ అంతా. బట్ అక్కడ మనకి ఈ ట్రైన్ అనేది ఉండదు. ఐటెమ్స్ వచ్చేది. అక్కడ మనం సెపరేట్‌గా ఆర్డర్ చేసుకొని తినాలన్నమాట. నన్నడిగితే ఇదే బెస్ట్. ఇద్దరు వెళ్తే తినడానికి. నెక్స్ట్ వచ్చేసరికి దీని పక్కనే ఇంకొకటి మాకు కోవెంట్రీ విలేజ్ అని చెప్పి ఉంటుంది మోర్లేలోని. చూసారా నేను ఆటో ఎక్కాను ఇక్కడ. మన ఆటో ఉంటే ఎక్కాను వీడియో కోసం. ఇది వచ్చేసరికి ఫిష్ అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి ఇక్కడ. ఇవన్నీ చూసుకొని ఇక్కడంతా ఏంటంటే మనకి ఏషియన్ ఫుడ్ ఉంటుందంట. మా హస్బెండ్ ఇంతకుముందు చూసానని చెప్పారు. నేను ఎప్పుడూ రాలేదు ఇక్కడికి. జస్ట్ నేను ఆ హాట్ పాట్‌కి వచ్చాను గానీ ఇవన్నీ నేను చూడలేదన్నమాట. సో, ఆయన చెప్తే చూడ్డానికి వచ్చాము. ఎలా ఉండిద్ది ఏంటి అనేది. లోపలంతా గాని మీరు ఒకవేళ నాన్ వెజ్ తినకపోతే ఈ ప్లేస్‌కి అయితే రావద్దు. ఎందుకంటే ఏషియన్ ఫుడ్ అంటే మాక్సిమం అన్నీ చాలా మీట్స్ ఉంటాయి. మనకి సీ ఫుడ్ ఉంటుంది మెయిన్‌గా. అండ్ డక్ మీట్ ఉంటుంది. ఇలా పోర్క్, బీఫ్ అయితే నార్మల్‌గా దొరుకుతాయి మనకి. నేనైతే ఫస్ట్‌లో కొంచెము నేను నాన్ వెజ్ తింటాను. చికెన్, మటన్ ఇవన్నీ తింటాను. ప్రాన్ తింటాను, ఫిష్ తింటాను. సో, నాకైతే అలవాటేననమాట. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఈ ప్లేస్‌కి అయితే రావద్దు. మీరు ఒకవేళ స్మెల్ టాలరేట్ చేయలేకపోతే. ఇందులోనే మనకి చాలా స్టాల్స్ ఉంటాయన్నమాట. నేపాలీ వాళ్ళది ఉంది చూసారు కదా! అలా ఉంటాయన్నమాట. ఈ లోపలంతా మనకి కొంచెం మనం ఏషియన్ కంట్రీస్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. పైన అవన్నీ పెట్టారు కదా డెకరేషన్‌కి అవన్నీ చూస్తే. అండ్ ఇదొచ్చేసరికి మనకి ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ అనమాట. బ్రెడ్ టాప్ అని ఒకటి ఉంటుంది. ఇది పెద్ద బ్రాండే మనకి. ఒక్కొక్క బ్రెడ్ మనకి $5, $7 అలా ఉందన్నమాట. కొంచెం ఎక్స్‌పెన్సివే ఉంటాయి దీంట్లో. మనకి బ్రాండ్ అని వచ్చేసరికి మనకి ఎక్స్‌పెన్సివ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా! బ్రెడ్ టాప్ అని ఇక్కడుంది. ఇవి చూస్తున్నారా స్పైడర్ మ్యాన్ అండ్ మినియన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. నేను అదే వీడియో తీశాను. నాకు చాలా ఫ్యాసినేటింగ్‌గా అనిపించింది. మినియన్స్ మూవీ ఎవరైనా చూసారా మీరు? ఎవరైనా చూసుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు. ఇదొచ్చేసరికి స్పైడర్ మ్యాన్. ఇలానే చాలా ఉన్నాయి. నేను స్టార్టింగ్‌లో ట్రాన్స్‌ఫార్మర్స్ చూపిచ్చా కదా! అవి కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా వచ్చేసరికి మనకి క్లా మెషిన్స్. ఇందులో ఎవ్వరు లేరు స్టాఫ్.
స్టాఫ్ ఎవ్వరు లేరు కదా! ఏంటి అనుకుంటే తర్వాత చూసాము సీసీటీవీ ఉందనమాట. కెమెరాస్ ఉన్నాయి అంతా. మనం ఇక్కడ కావాలంటే మనము మనీ అనేది డిపాజిట్ చేసుకొని ఆడొచ్చనమాట. ఇవన్నీ క్లాత్ మనం పట్టుకుంటాం కదా! ఇండియాలో కూడా ఉండే ఉంటాయి ఇలాంటివన్నీ. బట్ నేనేంటంటే ఇన్ని ఒకేసారి చూడలేదు. చూసాను గానీ 2, 3 అలా ఉంటాయి గానీ ఇన్ని ఉండవనమాట. సో, అదే మొత్తం నేను వీడియో తీశాను. ఇదంతా సాటర్డే అనమాట. నెక్స్ట్ సండే ఇప్పుడు. సండే వచ్చేసరికి 10 డిగ్రీస్ ఉంది చూస్తున్నారు కదా! చాలా చల్లగా ఉంది. ఫస్ట్ అయితే మేము టెంపుల్‌కి వెళ్తున్నాము. సో, నేనైతే ఫస్ట్ ఇండియన్ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను కానీ, ఈ చలిలో ఏదన్నా ఇండియన్ డ్రెస్ కానీ, శారీ గానీ కట్టుకుంటే నేను ఫ్రీజ్ అయిపోతాననిపిచ్చింది. సో, అందుకే రిస్క్ ఎందుకని చెప్పి నేను జీన్స్ అండ్ షర్ట్ వేసుకున్నాననమాట. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసరికి పర్త్ హిందూ టెంపుల్ అంటారు దీన్ని. ఇది కూడా మాకు దూరము మా ఇంటికి ఒక 30-40 మినిట్స్ పడుతుంది. సో, అందుకని వీకెండ్స్‌కి అయితే కుదురుతుందనమాట వెళ్ళడానికి. సో, ఇదంతా మీకు ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ టెంపుల్‌లో ఏంటంటే మనలాగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ ఉండవు. మాక్సిమం అలౌ చేయరనమాట. కొన్ని టెంపుల్స్‌లోనే అలౌ చేస్తారు. సో, కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి మనకి అక్కడికి, ఇక్కడికి. చూస్తున్నారు కదా! పర్త్ హిందూ టెంపుల్ ఇలా ఉంటుందనమాట. ఇది మేనేజ్‌మెంట్ వచ్చేసరికి తమిళియన్స్‌ది. సో, మాక్సిమం అంతా లోపలంతా వాళ్ళదే ఉంటుందనమాట. టెంపుల్ స్టైల్ కూడా తమిళ్ స్టైల్‌లోనే ఉంటుంది. ఇదైతే మనకి కొంచెం సౌత్ ఇండియన్ టచ్ ఉంటుందనమాట. నేను వేరేవి కొన్ని నార్త్ ఇండియన్ టెంపుల్స్‌కి కూడా వెళ్ళాను. బట్ అవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఇలా మనం లెగ్స్ వాష్ చేసుకొని రావచ్చు లోపలికి. సో, ఇలా ఉంటుందనమాట. నేను జస్ట్ ఒక్క క్లిప్పే తీశాను. మళ్ళీ లోపల ఎందుకు అని చెప్పి ప్రైవసీ రీజన్స్‌కి. ఇదంతా బయటనమాట. బయట ఇలానే ఏదన్నా పెడతారు ప్రసాదాలు. సో, మనం తీసుకొని తినొచ్చనమాట. అలా పెట్టేస్తారు. షూస్ వచ్చేసరికి స్టార్టింగ్ నేను చూపించలేదు కదా! మేము ఇక్కడ పెట్టుకొని వచ్చామనమాట. షూస్ అక్కడే బయట వదలకూడదు. ఇక్కడ పెట్టుకొని రావాలనమాట. సో, అదే ఇక్కడ పెట్టేసుకొని మేము వెళ్ళాము. మళ్ళీ వచ్చి వేసుకుంటున్నాము. టెంపుల్ పక్కనే క్యాంటీన్ అనేది ఉంటుంది. క్యాంటీన్ అవర్స్ అనేవి మనకి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. వీక్ డేస్‌కి, వీకెండ్స్‌కి. క్యాంటీన్‌లో మనం పర్చేస్ చేయాలి అంటే డిపెండ్స్ అండి. $8 అలా ఉంటాయన్నమాట. ఒక్కొక్క మనకి బ్రేక్‌ఫాస్ట్. ఇవాళ మేమేమి తినాలనుకోలేదు కానీ ఇంతకుముందు నేను తిన్నాను. ఇడ్లీ ఉంటుంది, దోస అండ్ పూరి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇలా ఒక్కొక్కటి అయితే $8-10 అలా డిఫరెన్స్ ఉంటుంది. సో, మనకి క్వాంటిటీ అయితే చాలా తక్కువ వస్తుంది కంపేర్ చేసుకుంటే. అండ్ బయట కూడా అంతే అండి. క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. ఒకేసారి మీరు 2, 3 అలా తినాలంటే ఆల్మోస్ట్ $20-30 అవుతుంది పర్ పర్సన్. సో, అందుకని మనం ఎప్పుడైనా గానీ మన బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో చేసుకోవడమే బెటర్ అనమాట. లేదు ఏదన్నా బఫే స్టైల్ ఉంటే అలా వెళ్ళినా గూడా మనకి బెనిఫిట్. నేను మొన్న చూపించాను కదా! అలా వెళ్తే బెనిఫిట్ అనమాట మనకి. లేకపోతే చాలా అవుతాయి ఇక్కడ మనీ. సో, ఇదంతా టెంపుల్ బయటనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మనకి అసలు హడావిడి ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఏ నాయిస్ ఉండదు. చాలా క్వైట్‌గా ఉంటుందనమాట. టెంపుల్‌కొచ్చి వెళ్తే ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది. ఒక పాజిటివ్ ఫీలింగ్. నాకు ఆ ఫీలింగ్ అయితే చాలా ఇష్టము. నేను ఏది చేయాలన్నా గానీ ఫస్ట్ నేను టెంపుల్‌కి వెళ్ళి ఆ తర్వాతే స్టార్ట్ చేస్తాను. ఏదన్నా నేను పెద్దది అనుకున్నాను ఏదన్నా చేయాలి అనుకుంటే. సో, నెక్స్ట్ వచ్చేసరికి మేము ఢిల్లీ 6 ఇండియన్ రెస్టారెంట్ అనే ప్లేస్‌కొచ్చామనమాట. ఇదొచ్చేసరికి మెయిన్‌గా స్వీట్స్ అండ్ సేవరీస్ ఉంటాయంట. ఇది ఫస్ట్ టైం నేనొచ్చాను. సో, చూద్దాం ఎలా ఉందో. లోపలైతే ఇది కొంచెం చిన్న ప్లేస్ లానే ఉంది. పెద్ద ప్లేస్ ఏం కాదిది. బట్ అన్నీ ఉన్నాయన్నమాట స్వీట్స్ అవన్నీ. నార్త్ ఇండియన్ స్టైల్‌వి ఎక్కువున్నాయి ఇక్కడ. సో, టెంపుల్‌కి ఇది జస్ట్ మాకు 1 కిలోమీటర్‌లో ఉందన్నమాట. సో, అందుకని మేము చెక్‌ఔట్ చేద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఆలు టిక్కీ చాట్ తీసుకున్నాము. క్వాంటిటీ ఓకే. యావరేజ్‌గా ఇచ్చారు. అంత ఎక్కువ క్వాంటిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసరికి చోలే భటూరే తీసుకున్నాము. ఇదైతే క్వాంటిటీ చాలా బాగా ఇచ్చారు. ఒక పర్సన్ ఇదొక్కటి తినేస్తే ఇంకా ఫుల్ అయిపోతుందనమాట. చాలా బావుంది టేస్ట్ కూడా. అది కూడా చాలా బావుంది. ఆలు టిక్కీ చాట్ కూడా బావుంది. నెక్స్ట్ ఇవన్నీ స్వీట్స్ ఉన్నాయి. ఈ స్వీట్స్ అన్నిట్లో మేమైతే జిలేబీ తీసుకున్నాము. జిలేబీ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంది. బావుంది. వీళ్ళు ఫ్రెష్‌గానే చేస్తున్నట్టున్నారు. అండ్ చాలామందొచ్చి తీసుకెళ్లారనమాట. సో, ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.